క్రికెట్ ట్రాకర్ అనేది 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ కలిగిన క్రికెట్ బేస్డ్ మీడియా అండ్ న్యూస్ కంపెనీ. ఈ ట్విట్టర్ హ్యాండిల్ వారు ఐపీఎల్ 2025లో భాగంగా ఎస్ఆర్హెచ్ సాధించిన హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను ఎలివేట్ చేస్తూ షేర్ చేసిన పిక్ చూడండి. ఇది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఒక టెరిఫిక్ యాక్షన్ సీక్వెన్స్ అనే విషయం తెలిసిందే. ఒక పెద్ద పులి చాలా ఫెరోషియస్గా తన మీదకు లంఘించినప్పుడు తను కూడా అంతే ఫెరోషియస్గా గాల్లోకి ఎగిరి ఆ పెద్ద పులిని మట్టి కరిపించారు రామ్ చరణ్. రీసెంట్గా ఆస్కార్ అకాడమీ వారు స్టంట్ డిజైనింగ్లో ఒక సరికొత్త అవార్డును ఆస్కార్ అవార్డ్స్లో ఇంట్రడ్యూస్ చేస్తూ రామ్ చరణ్ గారికి సంబంధించిన సేమ్ పిక్చర్ వాడుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత నటుడు టామ్ క్రూజ్ యాక్షన్ పిక్తో సరిసమానంగా తన పిక్ కూడా ఆస్కార్ అకాడమీ షేర్ చేయడం అనేది పెను సంచలనం సృష్టించింది. ఆ న్యూస్ లైమ్ లైట్లో ఉండగానే క్రికెట్ ట్రాకర్ వాడు ఎస్ఆర్హెచ్ ఎలివేషన్ కోసం రామ్ చరణ్ గారి సేమ్ యాక్షన్ పిక్ను వాడుకోవడం మరొక సంచలనం సృష్టించింది. అంతేకాదు ఐపీఎల్లో అనేక సందర్భాల్లో రామ్ చరణ్ గారి రెఫరెన్స్ల హవా కొనసాగుతోంది. ఎస్ఆర్హెచ్ టీం విజయం సాధించిన వెంటనే రంగస్థలంలోని క్లైమాక్స్ బీజిఎంను స్టేడియం అంతా మోత మ్రోగించారు. మరో ప్రక్క ఐపీఎల్లోని ఇతర క్రికెట్ టీమ్స్ కూడా రామ్ చరణ్ గారి రెఫరెన్స్లను వాడుకోవడంలో ఎంత మాత్రం తక్కువ తినడం లేదు. పంజాబ్ కింగ్స్ వారు ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత వేసిన ట్వీట్ ఇది. 6 6 6 6 టు ఫినిష్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ అంటూ పెద్ద రెఫరెన్స్ను వాడుకున్నారు.